పాస్టర్లు చేశారంటే వాళ్ళు ఏదో అదొక ఉపాధి, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ రాజకీయంలో షర్మిల గారు ఓకే దళిత వాడల గురించి మాట్లాడుతున్నారు అనుకూలంగా, లేదంటే వాళ్ళకి వద్దంటున్నారు అనేది, కానీ హిందుత్వాన్ని క్లియర్గా నేను అపోజ్ చేస్తున్నాను అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. రేపొద్దున రాజకీయాల్లో ఇదే కనుక మత రాజకీయాలను ప్రోత్సహిస్తే రాజకీయాల్లో ఎలా ఎమడగలుగుతారు? ఆవిడకి అవగాహన ఉంటే తెలంగాణలో పారిపోయి వచ్చేది కాదు, ఇక్కడికి పార్టీ విలీనం చేసుకునేది కాదు, ఎలక్షన్ లో పోటీ చేయకుండా మానేసేది కాదు. ఇక్కడికి వచ్చి కూడా నిరంతరం కళ్ళెదురుగుండా కనబడుతున్నా అట్లా మాట్లాడుతూ ఉండదు. ఆవిడికి అపరిపక్వ నాయకురాలని నేను మొట్టమొదటి చెప్పా. అపరిపక్వ నాయకురాలు ఏంటంటే ఇంట్లో బాగా దాన్ని ఏమంటారు గారంగా పెరిగే బిడ్డలకి లోక జ్ఞానం తక్కువ ఉంటుంది. తమ మంకు పట్టు పడుతుంటారు. అట్లాంటి మంకు పట్టు ఆడపిల్ల అమ్మాయి. దాంతో పాటు తన మతమే తన కాన్సెప్ట్, తనకు వచ్చిన పదవులను కూడా తన ఆ కార్యక్రమాల ద్వారా వచ్చింది అనుకుని అలాగే ప్రవర్తిస్తుంది. వెరీ సింపుల్ లాజిక్. నాకు బాధ అనిపించిందల్లా ఈ మొత్తం ఎపిసోడ్లో, ఇదే తెలంగాణలో ఏ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడితే రాజాసింగ్ పరిగెత్తేవాడు, లేకపోతే బండి సంజయ్ పరిగెత్తేవాడు, మొత్తం బీజేపీ నాయకులు అందరూ మాట్లాడేవాళ్ళు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అందరూ నిలదీసేవాళ్ళు. ఇక్కడ బీజేపీ మాధవ్ తప్పించి సనాతన ధర్మం గురించి కర్ణాటకలో ఎవడో మాట్లాడాను పవన్ కళ్యాణ్, లేకపోతే ఒరిస్సా ఇదే తమిళనాడులో ఎవడో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎందుకు నోరు మీద పట్టలేదు ఇంత దారుణమైన వ్యాఖ్యల మీదన? రెండవది చంద్రబాబు నాయుడు ఏదో జగన్ గురించి తిడతారు. ఇదే కనుక వైసీపీ అని ఉంటే ఈ పార్టీకి రచ్చ జరిగిపోయేది రాష్ట్రం అంతా. రోజుల తరబడి అరడజించిన మీడియాలో పుంకాన